ఎట్లా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎట్లుండే? ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ ఉంది. మాట కూడా సరిగ్గా రాదు. మాట కూడా క్లియర్ లేకుండే. ఇప్పుడు మాట వస్తుంది. మాట క్లియర్ ఉంది. ఈ చెయ్యి ఏమో పూరా ఇట్లా ఉండే. మొత్తం ముడుచుకుపోయి ఉండే. ఇట్లా పూరా ఇట్లా ఉండే. అదే. ఇప్పుడేమో ఫింగర్స్ కదులుతున్నాయి. చూపేయండి నాకు ఒకసారి కదిలిచ్చి చూపేయండి. ఫింగర్స్ కదిలియండి. వెరీ గుడ్. సో మొత్తం కంప్లీట్‌గా ముడిచిపోయే ఉండేది. ఇప్పుడు ఫింగర్స్ తెరవగలుగుతున్నారు. ఇది అయితే 1.5 ఇయర్ నుంచి ఇంతవరకు కదలలేదు. ఇప్పుడు వచ్చినాక ఇది కదులుతుంది. వెరీ గుడ్. ఇంకోటి ఈ చెయ్యి ఏమో చాలా బలవంతం చేస్తే ఇట్లా చేస్తే ఇంతవరకు వస్తుంది. వీటికి వచ్చినాక ఇంత వస్తుంది. వెరీ గుడ్. ఓకే. ఇది అన్ని ఇప్పుడు 2 కోర్సెస్ కంప్లీట్ అయినాయి. 2 అయింది. సెకండ్ కోర్స్, మూడో కోర్స్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. 2 కోర్సెస్లో వచ్చిన ప్రోగ్రెస్. ఈ వాకింగ్లో ఎట్లా ఉంది? వాకింగ్లో చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే నేను మస్జిద్ పోతా నమాజ్ చదవడానికి పోతే ఏమవుతుందంటే ఈ ఏలేమో ఇట్లా అవుతుంది. ఓకే. ఇక అంతా బ్యాలెన్స్ లో కొంచెం బాగుంది. ముందు ఏమో నేను నమాజ్ చదివేటప్పుడు కూర్చొని చదువుతుంది. ఇప్పుడు లేదు, నిలబడి మొత్తం ఎవడన్నా వెనక నుంచి చూస్తే అరే వీనికి ఏం కాలేదు, అవి నాటకాలు చేస్తున్నారు. బాడీలో మంచి బ్యాలెన్స్ వచ్చింది, స్ట్రెంగ్త్ వచ్చింది. ఏం పర్వాలేదు. వాకింగ్ చేస్తేనే జరంతా తెలుస్తుంది. ఓకే, ఇంప్రూవ్ అవుతున్నారు. స్టేజ్ బై స్టేజ్ ఇంప్రూవ్ అవుతున్నారు. పర్వాలేదు సార్, బాగుంది. జర ఈ చెయ్యి ఏమో ఈ ఎల్బోలా టైట్ ఉంది. ఓకే. ఈ ఎల్బో ఏమో కొన్నిసార్లు ఇట్లా అవుతుంది, కొన్నిసార్లు ఏమో ఇట్లానే టైట్ ఉంటుంది. పొద్దుకాల మార్నింగ్ ఇప్పుడు నేను పండుకొని లేచినాక చాలా టైట్ అవుతుంది. టైట్ ఉంటుంది. సరే ఏం రాదు ఇట్లా అయింది అట్లా అనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా ఫ్రీ అయిపోతుంది. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇట్లా ఉండే కూడా అప్పుడు కంప్లీట్ టైట్ గా ఉండేది. ఫ్రీగా ఉంది. వెరీ గుడ్. కూర్చోండి.